ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పనస గింజలతో ఒక స్నాక్ చూపిస్తున్నాను. ఈ పనస గింజలు ఉడకబెట్టి ఇలా ఒక 5-6 విజిల్స్ వచ్చాక అప్పుడు పైన గట్టిగా ఉన్నది అది పీల్ తీసేసి ఇలా పెట్టుకోవాలి. ముక్కలు మెత్తగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలు చేశాను. అయితే కొంచెం గట్టిగా ఉంటే సన్న ముక్కలు చేసుకోవచ్చు. తర్వాత కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అటుకులు నానబెట్టి కడిగేసి పెట్టుకున్న అటుకులు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు నేను కొంచెం నూనె పెట్టాను స్టవ్ మీద. ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు పులుసు వేయచ్చు. చూడండి, ఇప్పుడు కొంచెం నూనె వేసాను దీనికి. మీరు కావాలంటే శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. ఇవి మా చిన్నప్పుడైతే వేడి నీళ్ళ పొయ్యి ఉండేది, అందులో వేసి కాల్చేవారు, గింజలు ఒలుచుకు తినేవాళ్ళం, అదొక రుచి. తర్వాత ఇలా మా నాన్నగారు ఇలా టిఫిన్ చేసి పెట్టేవారు. జీలకర్ర, తర్వాత జీలకర్ర వేయకుండా పచ్చిమిర్చి కూడా వేస్తే బాగా వేసింది. కారం లేని పచ్చిమిర్చి, అందుకని ఎక్కువ వేసాను. కారం ఉన్నప్పుడు ఏం వస్తుంది. ఉల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అన్నిట్లో అల్లం వెల్లుల్లి నాకు నచ్చదు, అందుకని వేయను. నేను వేసుకోవచ్చు లేకపోతే. ఇందులో టమాటోలు కూడా వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. టమాటో ముక్కలు కూడా వేయచ్చు కావాలంటే. ఇవాళ పొద్దున్న రేడియోలో పొద్దున్నే ఒక మంచి ఇవాళ ఫ్రూట్ తీసుదని ఒకటి వస్తుంది మంచిది. అందులో చెప్తున్నారు ఇవాళ ధర్మాలు